ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 4వ రోజు పారాయణం. భాగవతం అనేది సామాన్య గ్రంథం కాదు, లలిత స్కందము, కృష్ణమూలము. సుఖలాభాభిరామంబు మంజులతా శోభితంబు సువర్ణ సుమనస్సోజ్ఞేయంబు సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబైన వెలయున్ భాగవతాల్క కల్పతరువై ఉర్విన్ సద్విజయశ్రేయమై. దీని స్కందం చూస్తే లలితం. కృష్ణుడు మూలంగా ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలనుకోండి, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు, అప్పుడు చెట్టు బాగా పెరుగుతుంది. అలాగే సుఖబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమైన స్తోత్రము అపారమైన మంజులమైన మాటలతోని శోభిస్తూ ఉంటుంది. ఆ భాగవతాన్ని ఎవరైతే చదువుతారో వారికందరికీ మంచి మనస్సుతో ఉన్న వారికి అర్థమైన స్వరూపము కలిగి ఉంటుంది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరువు భాగవతం అనేది, అంతేకాని వేరొకటి కాదు. సాక్షాత్తు కల్పవృక్షం ఉన్నట్లే భాగవతంలో ఒక 10 పద్యాలు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి ఆ కల్పవృక్షాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టే లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతన గారు గొప్ప గొప్ప ప్రయోగాలన్నిటినీ పద్యాలుగా తీసుకువచ్చి పెట్టేశారు. వాని కోరిక ఇంకా ఎందుకు తీరదు? అందుకని భాగవతం అంత గొప్పది. అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ వివరణ చేశారు. ఇక వ్యాస భగవానుడు నైరాశ్యం పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పారు. వ్యాస, లోకంలో బాధ లేకపోయినా బోధ లేకపోయినా సరే, కానీ బోధ లేకపోతే మాత్రం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయాలు 2 ఉన్నాయి. అవేంటంటే అర్థము, కామము. ఈ రెండిటి గురించి మీరు ఎవరికీ తీసుకువచ్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు, డబ్బు సంపాదించుకోవడం కూడా తెలుసు. ఇంకా బొడ్డూడని కానీ రూపాయి ఎలా సంపాదించాలని వాడికి కూడా తాపత్రయం మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. సంస్కార బలం తక్కువగా ఉంటుంది. అందున కలియుగంలో ఉంటే వాళ్ళది అల్పాయుర్దాయం, బుద్ధి బలం చూస్తే తక్కువ. ప్రచోదనం ఎప్పుడూ అర్ధకామం మీదే ఉంటుంది. వానికి 22, 23 ఏళ్ళు వచ్చేసరికి మీరు పెళ్లి చేయలేదు అనుకోండి, మీరు వానికి పెళ్లి చేయలేదనే విషయాన్ని వాడికి మీకు తెలిసేలా ఎలా చేస్తాడంటే, వాడు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నా ఈడివాడికి అప్పుడే కొడుకమ్మా, ఇది వాడు అమ్మ మీరు నా సంగతి పట్టించుకోలేదని తల్లికి పరోక్షంగా చెప్పినట్టు అనమాట. ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి, ఎప్పుడో రోజు పెళ్లి చేసుకుని వచ్చేసి మీ దగ్గరికి నమస్కారం పెట్టడానికి వస్తాడు. అందుకని మానవుడు ఎప్పుడు అర్ధకామలందే తిరుగుతూ ఉంటాడు. ఈ అర్ధకామముల గురించి ఎవరికి ఏదీ ప్రత్యేకంగా బోధ చెయ్యక్కర్లేదు వ్యాస. భగవత్ సంబంధమైన గురించి, భక్తి గురించి మాత్రమే చెయ్యాలి అని నారదుడు చెప్పడం మళ్ళీ కొనసాగించాడు. రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన తినొద్దని చెప్పిన పదార్థాలు తినడం ద్వారా మనిషి రోగాలను పెంచుకుంటున్నాడు. అతడు తన రసేంద్రియాలను నిగ్రహించలేకపోతున్నాడు. అందువలన ఆ పరిస్థితి ఏర్పడుతుంది, రోగం వస్తుంది అని తెలిసినా సరే, శరీరమే పడిపోతుందని తెలిసినా సరే తినాలనే కోరికను మాత్రం నిగ్రహించలేకపోతున్నాడు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుండి తరుముతూనే ఉంది. డబ్బు పిచ్చి, ఇంద్రియాల పిచ్చి ఇలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వసుడు అవుతూనే ఉన్నాడు. అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని స్నానం చేస్తే మళ్ళీ బురదే అవుతుంది తప్ప శుచి అయిపోడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటే మరలా ఆ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలని శరీరానికి ఇస్తూ ఉంటే ఇంకా నువ్వు ఎప్పుడు ఉత్తమగతులను పొందుతావు? ఒంటికి పట్టిన బురద పోవాలంటే మంచినీటి స్నానం కావాలి. మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ ఉన్న అమ్మ స్వభావం కలవారెవరు? వ్యాసుడు. ఆయన మాత్రమే చేయించాలి. అందుకనే ఆయన ఈ భాగవతాన్ని ఇచ్చారు మనకు. నారదుడు వ్యాసునికి ఇలా చెప్తున్నాడు, నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకుంటున్నారో, వారికి రాజ్యాలు ఎలా ఉద్యోగం వచ్చాయో అనే విషయాలన్నీ కూడా వివరించి రాశావు. అవన్నీ ఇప్పటికి ప్రజలకు బాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతం ఏమీ చదవకుండానే దుర్యోధనుడి కన్నా అహంకారంతో ఉంటున్నారు. ధృతరాష్ట్రుని కన్నా బాగా పక్కింటి వాడిది తెచ్చేసుకోగలుగుతున్నారు.
నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గురించి ఏమీ చెప్పలేరు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియుల వచ్చే జన్మలో హీన ఉపాధుల్లోకి తీసిపోతుంది. భగవంతునికి ఏమీ రాగద్వేషాలు ఉండవు. ఒక వ్యక్తికి కామం బాగా ఉండిపోయింది అనుకోండి, ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు ఇది వినే ఉంటారు. వాడికి కామం ఉండిపోయింది అనుకోండి, పైకి చెప్పలేక 70 ఏళ్ళు వయసు వచ్చేసరికి మంచి పంచి కట్టుకుని వచ్చాడు అనుకోండి, తాతయ్య పెళ్లి కొడుకులా ఉన్నావని సరదాగా ఎవరైనా అన్నారనుకుంటే అంటే, అమ్మా అలా అనకూడదు, పెళ్లి కొడుకులా ఉన్నాను అంటేంటి, మిమ్మల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసి ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వారిలా ఉన్నారని అనాలి. అది నా శరీరానికి సరిపోతుంది. ఇంకా నేను పెళ్లి కొడుకునేంటమ్మా అని అనాలి అతను. కానీ వాడు అలా అండు. వాడు ఏమంటాడంటే, నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరున్నారమ్మా అంటే, వాడికి కడుపులో ఎంత కామం బాధ ఉందో చూడండి. 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడటం లేదు. నిజంగా నేను పెళ్లి కొడుకునా ఉంటే సంబంధాలు చూసి తాతగారు మీరు చేసుకోండి అని పిల్లని తెచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని వీడికి కడుపులో బాధ ఉంటుంది. వృద్ధాప్యంలో ఒక విధమైన ధూర్తతనం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో అంచెమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. అప్పుడు శరీరంలోంచి నిరంతరము చీము వ్రణములు బయలుదేరి అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంత దూరంలో ఉండే ఇక్కడ పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. ఎవ్వరూ వాడి దగ్గరికి వెళ్ళరు, ఎంతో బాధపడతారు. అంత బాధపడ్డ తర్వాత అప్పుడు కామం పోతుంది. నీవు వ్యాసుడు అయినందుకు అంత బాధపడకుండా అలాంటి వాళ్ళు నీవు చూడాలి. ఇటువంటి పాపం చెయ్యకుండా ఉత్తర జన్మకు వెళ్లకుండా ఆపే శక్తి వాళ్ళందరికీ ఇవ్వాలి. వ్యాస, నీవు ఏమి ఇవ్వాలో తెలుసా? భగవద్భక్తికి సంబంధించిన విషయం మాత్రమే అందించు. వాడు తెలుసో తెలియకో వచ్చి భాగవతం వినడం కానీ చదవడం కానీ చేస్తే అంత మాత్రం చేస్తే వీడు భాగవతం విన్నాడు అని ఖాతాలో వేసేస్తాడు. వాడు హీనోపాధికి వెళ్లకుండా ఈ ఫలితాలను అడ్డుపెట్టి వానికి మంచి జన్మ వైపుకు తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒక మంచి మాట చెప్పు. అంతేకాని అర్ధకామముల గురించి మాట్లాడితే ఆ కావ్యం వల్ల మనకి ఏ ప్రయోజనము ఉండదు. హరినామస్మృతి లేని కావ్యము వృధా. దానివలన ఏ విధమైన ఉపయోగము ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పని కావ్యము ఎంత అర్థములతో గొప్ప కావ్యం చెప్పినా అది తద్దినం పెట్టే చోటికి కాకులు వచ్చే రేవు లాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవంతునికి సంబంధించిన విశేషాలు, భగవద్భక్తులకు కథలతో కూడిన విషయాలు చెప్పు. అటువంటి భాగవతంలోనే అవన్నీ ఉంటాయి అని చెప్పాడు నారదుడు. స్వస్తి. 5వ రోజు పారాయణ సంపూర్ణ.